జెలియో ఈ మొబిలిటీ తన లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రేసీ ప్లస్ అప్డేట్ చేసిన వెర్షన్ను విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ఉపయోగించే BLDC మోటార్ పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే 1.8 యూనిట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ వివరాల ప్రకారం భారతీయ రోడ్లపై సులభంగా నడవగలిగేలా దీని గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిల్లీమీటర్లకి పెంచింది. దీని బరువు 88 కిలోలు. అలాగే ఇది 150 కిలోల వరకు భారాన్ని మోయగలదు. అందువల్ల డెలివరీ ఏజెంట్లు, ఆఫీసులకు వెళ్లేవారు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కొత్త గ్రేసీ ప్లస్ ఇప్పుడు 6 బ్యాటరీ ఎంపికలతో వస్తుంది. వాటిలో లిథియం అయాన్, జెల్ బ్యాటరీ ఎంపికలు 2 ఉన్నాయి. దీని టాప్ మోడల్స్ ఒకసారి ఛార్జ్ చేస్తే 130 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. ఇది 60/72 BLDC మోటార్తో పనిచేస్తుంది. ఇవి ప్రత్యేకంగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన వారి కోసం రూపొందించారు. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. అందుకే ఇది తక్కువ వేగం విభాగంలోకి వస్తుంది. చాలా భారతీయ రాష్ట్రాలలో దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఈ మోటారుకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 1.8 యూనిట్ల విద్యుత్ మాత్రమే అవసరమవుతుంది. ఇందులో గ్రేసీ ప్లస్ లో డిజిటల్ డిస్ప్లే, కీలెస్ స్టార్ట్, DRL, యాంటీ థెఫ్ట్ అలారం, USB ఛార్జింగ్ పోర్ట్, పార్కింగ్ గేర్, పిలియన్ కోసం ఫుట్ రెస్ట్ ఉన్నాయి. ఇది తెలుపు, బూడిద, నలుపు, నీలం అనే 4 రంగులలో వస్తుంది. ఈ అప్డేట్లు స్కూటర్ పాత్రలో పెద్ద మార్పును తీసుకురాలేదు. వాహనంపై 2 సంవత్సరాల వారంటీ, లిథియం అయాన్ బ్యాటరీపై 3 సంవత్సరాల వారంటీ, జెల్ బ్యాటరీపై 1 సంవత్సరం వారంటీ అందిస్తుంది. బ్యాటరీని బట్టి ఛార్జింగ్ సమయం మారుతుంది. లిథియం అయాన్ బ్యాటరీలు ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. అదే జెల్ బ్యాటరీలు ఛార్జ్ కావడానికి 8 నుండి 12 గంటలు పడుతుంది. దీని ధర కేవలం 58,000 నుండి ప్రారంభమవుతుంది.